ఈఓల వరకు లేదంటే ఏదో చిన్నపాటి పిఎల వరకు పరిమితమైనటువంటి సిట్ రిపోర్టు సమగ్రంగా ఉన్నట్టేనా? వీళ్ళ స్థాయిలోనే నిబంధనల మార్పు దాకా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా మీ అబ్జర్వేషన్లో? ఇప్పుడు సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఆఫీసర్లు ప్లస్ సిబిఐ ఆఫీసర్లు, అది సుప్రీంకోర్టు నియమించినటువంటి. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఇటు సిబిఐలో ఉంటుంది, అటు స్టేట్ పోలీసుల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్. సో ఇప్పుడు ఏంది, మేము ఏం చెప్తే చేయండి అనేటువంటి పరిస్థితే ఉంటుంది. కపూర్ గారు చెప్పినట్టు నేను కూడా ఒప్పుకుంటాను. ఇన్ఫ్లుయెన్స్ అనేది అలా పని చేస్తుంది. లేకపోతే ఏంటంటే ఎంత విచిత్రం అది, ఇంత పెద్ద ఇష్యూ బెంగాల్ గారికి తెలియకుండా, చైర్మన్ గారికి తెలియకుండా, బోర్డు మెంబర్కు తెలియకుండా ఆ కింది స్థాయి వాళ్ళు అంత ధైర్యం చేస్తారా? అంత దారుణమైన ధైర్యం చేస్తారా? కల్తీ వేరు, కృత్రిమ నెయ్యి వేరు. కల్తీ అంటే ఏదో కొంచెం కల్తీ జరిగింది, మన ఎవరికి తెలుస్తుంది ఇది, ఓ 10% కల్తీ చేయండి అని చెప్పి మాట్లాడుకున్నారంటే అది వేరే విషయం. అసలు పూర్తిగా కృత్రిమ నెయ్యి తయారు చేసి సప్లై చేస్తూ ఉంటే ఆ పై వాళ్ళకి ఎవ్వరికి ఏమి సంబంధం లేదు కేవలం అని చెప్పి ఇప్పుడు ఎంప్లాయీస్ మీద తోసేసి ముందుకెళ్ళిపోయారు. అంటే ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. మన మిత్రుడు అంటున్నాడు, తెలుగుదేశం మిత్రుడు, వాళ్ళని కూడా వదిలిపెట్టాము కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని అంటున్నారు. ఎట్లా వదిలిపెట్టి అయిపోయింది అక్కడ. ఫైనల్ ఛార్జ్ షీట్ అయిన తర్వాత మళ్ళీ యాక్టివిటీలు ఎట్లా చేయరు. ఇంకా కాకపోతే ఒక అవకాశం ఉంది, నాకున్న అవగాహన మీద. సుప్రీంకోర్టు డైరెక్షన్ లో జరిగింది కాబట్టి సుప్రీంకోర్టుకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేస్తారు సిబిఐ వారు. ఛార్జ్ షీట్ వేరు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వేరు వాళ్ళకు. ఈ ఛార్జ్ షీట్ లో వేసేటప్పుడు ఎందుకు తీసుకుంటారు అంటే, నీకు ఉన్నట్టుండి ఉపలక్ష్మణకు సంబంధం ఉందని పెట్టారనుకోండి, దానికి ఆధారం కావాలి. ఆ ఆధారం దొరకనప్పుడు ఉపలక్ష్మణ పేరు పెట్టడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఏం చేస్తారు, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఆ కాలేజా ఇంకొకరా ఎంప్లాయీస్ మేము పై వాళ్ళకి కూడా చెప్పాము, సింగాల్ గారు చెప్తే చేశాము, లేకపోతే కరుణాకర్ రెడ్డి చెప్తే చేశాము, సుబ్బారెడ్డి చెప్తే చేశాము అని వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఎక్కడ వార్తలు రాలేదు. ఆ సమాచారం ఉంటే కనుక వాళ్ళను కూడా ఇంట్రాగేట్ చేసింది. వాళ్ళు అలా అంటే వాళ్ళు చెప్పకుండా వాళ్ళు దాచిపెట్టారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు భయపడి ఉండొచ్చు, లేకపోతే ఇష్యూ పెద్దది కావడం ఎందుకు అని ఉండొచ్చు. 2 కారణాలు ఉంటాయి. భయం కూడా ఉండొచ్చు, వాళ్ళ పేర్లు చెప్తే పొద్దున మన పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి కూడా భయం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత పెద్ద కుంభకోణమే ఇది. ఇంత పెద్ద కుంభకోణంలో 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈడీ ఎంటర్ కాదా? ఈడీ ఎంటర్ అయితే తీరుతుంది. చూడండి, ఈడీ ఎంటర్ అయితే గనక అప్పుడు ఇలా కథలన్నీ పెట్టుకొస్తాయి, కాకుండా ఏముండదు. నేనైతే అనుకుంటున్నాను వాళ్ళు ఎంటర్ అవుతారని అనుకుంటున్నాను. అవును, ఆల్రెడీ ఒక్కటి గమనించండి, ఇప్పుడు వాళ్ళు అందులో ఎన్ని కిలోల నెయ్యి వచ్చింది అంటే కృత్రిమ నెయ్యి వచ్చింది, దాని వాల్యూ ఎంత అన్ని మెన్షన్ చేసి ఉన్నారు. కాబట్టి ఆ అమౌంట్ డిఫరెన్స్ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళింది అన్నది ఎవరు దర్యాప్తు చేస్తారు? ఈడీనే. సిబిఐ ఆ రిపోర్ట్ కాపీ ఈడీకి పంపించేస్తుంది, 100% పంపించేస్తుంది. పంపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మొదలు పెడతారు. కొంచెం ఆలస్యం కావచ్చు, ఇదే మొదలు పెడతారని నేనైతే అనుకోవటం లేదు. ఒకటి తప్పు ఎక్కడ చేసిందంటే ఎన్డీఏ కూటమి, జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో పనిచేసినటువంటి ఈవోలతో మీకేం పని అయ్యా వాళ్ళని తీసుకొచ్చి పెట్టడానికి? వాళ్ళు అప్పుడే కరుణాకర్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి, సుబ్బారెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. ఆ టైంలో సింగాల్ పనిచేస్తున్నాడు అంటే అక్కడ సింగాల్కి ఏం సంబంధం లేకుండానే వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయా? సింగాల్కి ఏం సంబంధం లేకుండానే. ఇప్పుడు సింగాల్ వాళ్ళు ఏం చెప్పిండ్రు, మాకేమి తెలియదు, మేము అమాయకులము, పెద్దలు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంటే సరిపోతుందా?
అతన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి, నాకు అర్థం కాలేదు. అంటే భక్తి గల ఐఏఎస్ ఆఫీసర్లు మీకు దొరకలేదా? ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కు ఎవరు దొరకలేదా? ఎందుకు లేరండి? ఉన్నారు, 300 మంది ఉన్నారు. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా బదిలీ చేసేస్తామని వార్తలు రాసుకుంటారు. బదిలీతో సరిపోతుందా? బదిలీతో సరిపోదు. గవర్నమెంట్ ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయమని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఎందుకంటే అతను డిప్యుటేషన్ మీద వచ్చాడు, అతను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కాదు. ఎందుకు రాయదు ఈ గవర్నమెంట్? రాసి తీరాలి సస్పెండ్ చేయమని. కేసు పెండింగ్ లో ఉండేంత వరకు సస్పెండ్ చేయమని రాయాలి. కరెక్ట్. కోర్టు కేసు తెగేంత వరకు. మరి ఏంటి తమాషానా? ఏమన్నా తమాషానా కూడా? అరే, ఒక బీసీ ఆయన తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్ని ఈఓగా పెట్టి అతను ఏదో పని చేస్తూ ఉంటే ఎవడో తప్పు చేస్తే ఆ ఈఓ కూడా బాధ్యత, ఈఓ కూడా దాంట్లో ఈఓ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అని అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఇప్పుడు ఈ విషయంలో ఎక్కడ ఏం సమాధానం చెప్తుంది ఎన్డీఏ గవర్నమెంట్? సింగాల విషయంలో ఎవరో ఏమో ఆరోపణ కాదు కదా, సాక్షాత్తు సిట్ సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఉన్నటువంటి వైద్య సంస్థ అది ఆరోపణ చేసి పెట్టింది సింగాల విషయంలో. సింగాల కూడా చూస్తూ ఊరుకున్నాడంటే అతను ఎవరికి భయపడి ఉంటాడు? భయం లేకుండా దాన్ని ఆపి ఉండొచ్చు కదా. భయపడ్డాడంటే అర్థమేమి? భయపడ్డాడా వెళ్ళిపోయాడా తెలీదు. మరి అంటే అప్పటి ప్రభుత్వము ఎట్లయినా సరే మేము చెప్పింది జరగాల, మేము చెప్పింది దోచుకోవాలా అనే పద్ధతిలో ఆ భయాన్ని సృష్టించి ముందుకెళ్లారు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చాక భయం వచ్చిందా? అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారా? నీతిగా ఉంటున్నారా? ఏం జరుగుతున్నది? ప్రభుత్వం యొక్క ఫైల్స్ కదులుతున్నాయా అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి లాగా యాక్ట్ చేసే లోకేష్ గారు ఏం చెప్తున్నారు? 100ల కొద్ది వస్తున్నాయి దరఖాస్తులు, 1000 కొద్ది టీడీపీ ఆఫీస్ కు. ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారు, మంత్రులంతా ఏం చేస్తున్నారు అంటున్నారు. రైట్ సార్, ఇంకేం చెప్పాలి? అంటే ప్రభుత్వం పనిచేయలేదు కదా సరిగ్గా. వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు. ఓకే లక్ష్మణ్ గారు, మనం దీని వరకు పరిమితం అవుతాం. మనం ఎలాగో కడిగే కార్యక్రమాలు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ టాపిక్ వచ్చినప్పుడు తీసుకుందాము. రైట్, ఎనీవే మొత్తానికైతే యునానిమస్గా అందరి అభిప్రాయం కూడా ఈ అధికారులతోనే అక్కడ ఆగిపోకూడదు. ఈ అధికారుల యొక్క సొంత నిర్ణయాలు అయితే ఉండే అవకాశం లేదు. మొత్తం బోర్డు నిర్ణయంతో సంబంధం. ఆ బోర్డు యొక్క నిర్ణయాన్ని ప్రభావితం చేసే చైర్మన్లు ఉంటారు, చైర్మన్లు అపాయింట్ చేసేటటువంటి పొలిటికల్ యూనిట్స్ కూడా ఉంటాయి. ఓకే, అట్లీస్ట్ పొలిటికల్ బాసులు దాకా లేకపోయినా కానీ అట్లీస్ట్ చైర్మన్కి తెలియకుండా ఇవన్నీ అయితే జరిగే ప్రసక్తే లేదు. మరి లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఇది ఛార్జ్ షీటు, దీనికి ఏమన్నా డిఫరెంట్గా భిన్నంగా ఏమన్నా కాన్ఫిడెన్షియల్ సీల్డ్ కవర్ రిపోర్టు సుప్రీంకోర్టుకి ఇచ్చిన దాంట్లో ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటాయేమో చూడాలి.